ఏదో సౌండ్ వచ్చింది. మీరు ఇక్కడ ఎవరైనా ఉంటే నాతో ఒకసారి మాట్లాడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్. సో ఈ మధ్యన వ్లాగ్ ఛానల్లో వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఒక హంటింగ్ లొకేషన్లోకి వచ్చి ఉన్నాను. ఈ లొకేషన్లో కొన్ని గోస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. దీని గురించి కంప్లీట్ స్టోరీ అయితే ఇంకా మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ తెలిస్తే నేను చెప్తాను. మెయిన్గా ఏం రా అంటే ఇక్కడ నైట్ టైము చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. లోపలికి ఎవరన్నా వెళ్తూ ఉంటే వాళ్ళపైన విచిత్రంగా వాళ్ళకి ఏదో విచిత్ర సౌండ్స్ రావడం ఇలా ఉన్నాయన్నమాట. సో అందుకనేసి ఒకసారి చూద్దామనేసి నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. సో ఏంటివండి ఫ్రెండ్స్, ఏంటో కార్డ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ లొకేషను చూడటానికి మనం ఇంతకు ముందు తీసిన కొన్ని లొకేషన్లలో ఉన్న లాగే ఉన్నాయి అన్నమాట. ఇది కూడా ఏదో సౌండ్ వచ్చింది కదా. సో గైస్, ఈ మధ్యన చాలా వరకు సోలో రాలేదన్నమాట. అప్పుడప్పుడు ఈ వ్లాగ్ ఛానల్లో అట్లీస్ట్ ఇలా చిన్న చిన్న లొకేషన్లు ఇలాంటివన్నీ అప్లోడ్ చేయాలి అని అనుకుంటూ సోలోగా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటూ ఉన్నా అన్నమాట. సౌండ్ వచ్చింది. ఏదో సౌండ్ వచ్చింది, ఏదో పడినట్టు వచ్చింది ఫ్రెండ్స్. రూమ్స్ అయితే ఈ 4 ఉండేది, ఇంకా ఉన్నాయి. సో రూమ్స్ అయితే ఇవే ఉన్నాయి. ఒకసారి నేను నైట్ విజన్ కూడా ఆన్ చేస్తాను, జస్ట్ ఒక 2 minutes. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా నేను కాకుండా? ఇక్కడ ఎవరు ఉన్నారు అని, ఇక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పారు. సో అందుకనే నేను వచ్చాను. సో ఏదో సౌండ్ వచ్చింది. మీరు ఇక్కడ ఎవరైనా ఉంటే నాతో ఒకసారి మాట్లాడతారా? నేను కూడా ఇక్కడ మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని వచ్చాను.
ఏదో సౌండ్ వచ్చింది. మీరు ఇక్కడ ఎవరైనా ఉంటే నాతో ఒకసారి మాట్లాడ. ఎక్స్పీరియన్స్ చేయాలి అని వచ్చాను. సో ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడైతే మనకి చేస్తున్నాయి. ఒకసారి నైట్ విజన్ కూడా ఆన్ చేస్తాను. ఇది వాయిస్ వచ్చింది. హలో, ఎవరది? ఎవరున్నారని ఇక్కడ? మీరు ఎవరన్నా ఉంటే ఒకసారి నా ఎదురుకి వస్తారా? నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నా. Guys, yes. ఇక్కడ ఇది రికార్డ్ అయింది. ఇక్కడ క్లియర్గా షార్ట్ క్యాప్చర్ అయింది. సూపర్ సూపర్. అందరు చెప్తున్నట్టు ఇక్కడ సంథింగ్ గోస్ట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నైట్ విజన్ కూడా ఆన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాను. లైట్ ఆఫ్ చేసి నైట్ విజన్లో కూడా చూస్తాను. హలో, ఇందాక నాకు ఎవరో కనెక్ట్ అయ్యారు కదా, అది ఎవరండి? మీరు నిజంగా ఇక్కడ గోస్ట్లో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు అది నిజంగా ఏదో డోర్ శబ్దం వచ్చింది. ఏ డోర్? ఈ డోరా? ఆ డోరా? ఓకే అండి, ఇక్కడ ఎవరో ఉన్నారు అని నాకు అనిపిస్తుంది, నాకు ఫీల్ కలుగుతుంది. ఇక్కడ మీరు నిజంగా గోస్ట్ ఉన్నారు, గోస్టే అని నేను నమ్మాలంటే నాకు ఒక 2 సార్లు దేనైనా నాక్ చేస్తారా? సౌండ్ చేస్తారా? అది చూడండి, అది చూడండి, అది కనొస్తుంది ఫ్రెండ్స్. ఇది క్లియర్గా జూమ్ చేశాను. ఫ్రెండ్స్, ఆడదానికి వెళ్ళాను, ఇక్కడ దానికి వచ్చాను, దీన్ని రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది చూడండి ఆగిపోయింది. SD కార్డ్ ఎర్రర్ అని పడింది. క్లియర్గా కదా అనిపించింది. స్టక్ అయిపోయింది.
క్లియర్గా ఇలా కదిలింది ఇది. సూపర్ సూపర్. ఓకే అండి, ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఏదో యాక్టివిటీస్ జరుగుతున్నాయండి, వచ్చాను. నేను ఇంకా కొద్దిసేపు టైం మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే, మీరు ఏదైనా నన్ను మంచివాడు అని మీరు ఫీల్ అయితే, నా నుంచి మీకు ఏదైనా హెల్ప్ అవుతుందంటే నేను ఉంటాను ఇంకోసేపు ఇక్కడ. సో ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా చిన్నది, యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నవి. మేబీ అది నాకైతే ఇందాక కనొచ్చింది, అది నిజంగా గోస్టా కాదా అని తెలియదు. బట్ ఏదో సమ్ రీజనబుల్గా ఉంది ఇక్కడ అనిపిస్తుంది. మీరేమంటారు? మీ మనసులో ఏముందో కామెంట్ చేయండి. అలాగే ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న లొకేషన్ ఏదైనా దొరికితే వీడియో తీయాలా అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాంటి లొకేషన్లు కూడా చూస్తాము. ఫ్రెండ్స్, సౌండ్ వస్తూ ఉంది. ఇంకొచ్చేపు ఉండాలా? సరే, ఇంకొచ్చేపు ఉంటాను. రూమ్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఒకసారి 90s పెట్టి ఇంకొచ్చేపు చూస్తాను. ఏమైనా యాక్టివిటీస్ జరిగి మనం కమ్యూనికేషన్ చేస్తారేమో. సో తర్వాత లీవ్ ఇట్ అయిపోతాను. ఇలాంటి అబాండెడ్ ప్లేసెస్లలో మనం సోలోగా తిరుగుతున్నప్పుడు మనకు ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నా కూడా క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా ఫీల్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందుకే అప్పుడప్పుడు ఇలా సోలోగా కూడా వెళ్తూ ఉంటాను, వెళ్ళాలి అనుకుంటూ కూడా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు టీంతో వచ్చినప్పుడు లైక్ అది ఏదైనా షాడోస్ కనిపించినప్పుడు కానీ, లేకుంటే ఏదైనా యాక్టివిటీలు హెవీగా జరుగుతున్నప్పుడు కానీ, ఎందుకో ఒక తెలియని హడావిడిగా ఎలాగో అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఆ లొకేషన్లో ఉండి ఆ థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ ఉండే ఆ మజా, ఆ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంకా ఇక్కడ ఏదో సంథింగ్ క్లియర్గా లేదనమాట. మనకు స్టోరీ కూడా క్లియర్గా తెలియదు కాబట్టి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ చూస్తూ ఉన్నట్టు, మన చుట్టూ తిరుగుతున్నట్టు, అది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు క్లియర్గా ఫీల్ అయితే నాకు అనిపిస్తూనే ఉన్నింది. ఇంకోటి, మనల్ని చాలా మంది రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. మీరు వెళ్ళిన ప్రతి చోట కనిపిస్తాయి ఏంటి, మీరు వెళ్ళిన ప్రతి చోట దయ్యాలు ఉంటాయా, ఇది నిజమా, ఈ జనరేషన్ లో కూడా ఉంటాయా, ఇదే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. ఓకే, మీరు నమ్మండి అని నేను ఏ రోజే చెప్పలేదు. నేను 100% అవి దయ్యాలు అని కూడా నేను చెప్పలేదు. నేనేమన్నా ఎక్కడైనా రాసి మీకు ఏమైనా చూపిస్తున్నానా? లేదు కదా. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది ఒకటి, మన వీడియోస్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి. నేను 100% మూఢనమ్మకాలని ఉద్దేశించి కాదు, లేకుంటే లేనిదాన్ని ఉంది దాన్ని లేదని సృష్టించి ఏదో చేయాలని కూడా కాదు. జస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీరు నా ఛానల్లోకి వచ్చేది ఎందుకు? రాయల్ విహారీ ఛానల్లోకి వస్తే మంచి కంటెంట్ ఉంటుంది, మంచిగా వీడియో థ్రిల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని మీరు వస్తారు. నేను కూడా అంతే అనమాట. నేను ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా నా ఆడియన్స్కి మంచి థ్రిల్ అందించాలి, మంచిగా వాళ్ళు చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేయాలి నా వీడియో అనేసి నేను కూడా లొకేషన్లు కూడా అలాంటివే చూస్ చేసుకుంటాను. ఎక్కడైతే 100%గా యాక్టివిటీస్ జరుగుతాయో, ఎక్కడైతే 100% మనకు క్లియర్గా A to Z మొత్తం కూడాను హర్రర్ ఫీల్ ఉంటుంది, అలాంటి లొకేషన్స్కే వెళ్తాను. నేను నార్మల్గా ఉండే లొకేషన్స్కి వెళ్ళినా కూడా అవి మీకు చూపించను. నేను వెళ్ళి అక్కడ ఏం చూపించుకున్నా కూడా ప్రయోజనం ఏముంది. అలా నేను ఆల్రెడీ కూడా పెట్టాను అనమాట కొన్ని వీడియోస్. అలా పెడుతున్నా కూడా మీరు వాటిని థ్రిల్ లేదన్నా, ఎంజాయ్మెంట్ లేదన్నా, అసలు ఇదేంటి వీడియో అన్నా అని ఇలాంటివి కూడా మీరు చాలా మంది కామెంట్ చేశారనమాట. సో కాబట్టి నేను ఇప్పుడు కూడా ఈ వీడియోస్ కూడాను ఇలా సింపుల్గా ఉండేటి, ఇలా చిన్న యాక్టివిటీ జరిగేటి కూడా చూపించాలి. ఇది కూడా ఇలా కూడా ఉంటుంది, ఎంతసేపు ఎక్కువ హర్రరే కాదు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని లొకేషన్స్లలో ఇలాంటి ఫీల్ కూడా కలుగుతుంది అని మీకు చూపించాలని ఈ వ్లాగ్స్ ఛానల్లో కూడా నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉందన్నమాట. సో ఎక్కువ థ్రిల్, ఎక్కువ హర్రర్ ఉండేటి మన మెయిన్ ఛానల్ రాయల్ విహార్లో అప్లోడ్ చేస్తాను. సో జస్ట్ నార్మల్గా ఉండి ప్లేస్ ఎక్స్ప్లోరింగ్ ఉండి ప్లేస్ హర్రర్గా ఉంటే ఈ వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయాలనేసి నేను ఇప్పుడు వీటిలో అప్లోడ్ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను కూడా.
కోసం దీనికి చికెన్ గూడు పెట్టుకోండి. సో సోలోగా కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అప్పుడప్పుడు టీంతో తిరిగి సోలోగా మిస్ అవుతున్నాను అనమాట, అందుకే వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ బ్లాగ్స్ ఛానల్లో అప్పుడప్పుడు సోలో కానీ నేను వెళ్ళే ట్రావెలింగ్ కానీ మొత్తం అప్లోడ్ చేస్తుంటాను నా జర్నీని. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.